నవరసాలు తెలుసా? తెలుసు. నవ అంటే అయ్యో నవరసాలు అంటే నవ్వ అంటే నవ్వాలి అంతే. మీరు ఏమడిగారు? నవరసాలు. నవరసాలు అన్నారు. మరి నవ అంటే ఏంటి? నవ అంటే ఏంటి? నవ్వాలి అంతేగా. నాకు కూడా తెలీదు. నవ అంటే తెలీదా? నవరసాలు అంటే అన్ని చెయ్యాలి అని అనుకుంటా. చెప్పు. నవ అంటే నవ్వాలి అంతే. ఫిక్సా? యా. కాదు, చూడు చూసుకొని ఇష్టం. నవ్వ అంటే నవ్వాలండి. నవ్వ అంటే మా చిత్తూరులో నవ్వ అంటే గీకుంటూ దురదంటారు మీ భాషలో. వావ్, ఇది అదిరిపోయింది. ఇది నవ అంటే ఏంటి మళ్ళీ అడుగుతున్నా. నిజంగా అండి, నవ్వ అంటే నవ్వాలి అంతే కదండి. ఆడియన్స్ మీరు చెప్పండి. నవ్వ అంటే నవ్వాలి, లేదా మా చిత్తూరు స్లాంగ్ లో నవ్వు అవుతుంది అంటే. సరే, నవరసాలు అంటే కామెంట్స్ చెప్తారా? ఆడియన్స్ చెప్పండి మీరే, నవరసాలు అంటే ఏంటో. ఆడియన్స్ నా ఫ్యాన్స్ కాబట్టి నేను ఏది చెప్పినా అగ్రీ చేస్తాను. నవ అంటే నవ్వాలా? ఎస్. అందుకే నవ్వారా? అందుకే నవ్వారా? అది మీ ఆన్సర్. నేను నవ్వా. ఓకే సరే, నేను నవరసాలు అంటే తెలుసు కదా. నవరసాలు అంటే తెలుసు, కానీ నవ అంటే ఏంటో తెలియదు. రసాలు అంటే ఏంటో తెలుసు. రసాలు అంటే ఇదే. వద్దు, నాకు అర్థమైంది.